ఫ్రెండ్స్ క్యాంపింగ్కి స్వాగతం. బావా ఈరోజు మనం క్యాంపింగ్ చేసే ప్లేస్ ఇదే. మంచిగా మసాలా అని కూడా దట్టించాం అనమాట. ఇక్కడేమో క్యాంపర్ పెట్టుకున్నాము. వెనకాల సందర్భంతో బాగా కనిపిస్తున్నాడు అన్నయ్య. ఫ్రై భలే కనిపిస్తుంది మాది. మంచిగా కనిపిస్తుంది ఫ్రై మాత్రం. ఫ్రెండ్స్ క్యాంపింగ్కి స్వాగతం. బావా ఈరోజు మనం క్యాంపింగ్ చేసే ప్లేస్ ఇదే. ఎలా ఉంది ఒకసారి చూసి చెప్పు. బాగుందిరా, గడ్డి పైన టెంట్స్ పెడితే చాలా బాగుంటది. ఏదో పార్పు లాగా మెత్తగా ఉంటది ఇక్కడ. కాదు, ఇక్కడ ఒక చెట్టు అనేది ఉండలేమో. అది పిడుగుపాటి చనిపోయింది. అదేనా? అదే కరకాయ చెట్టు. అవును, దాని కర్రలు కూడా తీసేసుకున్నారు. ఇంతకు ముందు మనము ఈ ప్లేస్ లోని కొన్ని వీడియోస్ కూడా చేసాము. క్యాంపింగ్ వీడియో అయితే చేయలేదు కానీ అడ్డగాయలని చెప్పి మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది. మన ఛానల్లో ఉంటుంది ఆ వీడియో. ఆ వీడియో చేసేటప్పుడు ఇక్కడే చక్కగా కూర్చొని మంచి క్లైమేట్ లోని కదా వీడియో. తర్వాత మనకు ఫస్ట్ చేసింది అయితే మనం అది అక్కడ ఒక పనసకాయ తీసుకొచ్చి కాల్చుకొని తిన్నాం. అవునవును, అదే కింద చాపర్ అయిపోయినా. ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంటది. మీకు ఎలా అనిపించింది అనేది చెప్పండి. మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ ప్లేస్ అనేది. ఇక్కడ ఈ గడ్డి అయితే ఉంది మంచిగా. ఈ గడ్డి పైన టెంట్స్ అయితే పెడదాం. ఇప్పటి వరకు కొన్ని ప్లేస్లలో మేము క్యాంపింగ్ పెట్టేటప్పుడు మాకు వచ్చిన సమస్య ఏంటంటే కిందన నేల అనేది అంత మంచిగా అయితే ఉండదు. కానీ ఇక్కడ మాత్రం చాలా బాగుంది. నేల అనేది సరిగా లేకపోతే ఒళ్ళు నొప్పులు వస్తాయి, రాత్రికి నిద్ర కూడా పట్టదు. ఇక్కడ మాత్రం బాగుంది కదరా. మనం ముందుగా పిచ్చి మొక్కలు అయితే తీసి టెంటులు వేద్దాం బామర్ది. టెంటులు వేసిన తర్వాత మధ్యాహ్నం భోజనం కోసం వెళ్దాం బామర్ది. ఓకే, ఇదిగో బావ అయితే కత్తితోని చక్కగా తీసేస్తున్నట్టు. మొన్న వీడియో నుండి వచ్చిన తర్వాత ఆరబెట్టారన్నా? ఆరబెట్టాం రాజు, ఉతికేం కూడా. బావా ఈ పెద్ద టెంట్ ఎట్టు పెడదాం? పెద్దది ఇట్రా బా. ఇటు పెడదామా? ఓకే పెట్టండి. చిన్న టెంట్ ఇక్కడ పెట్టండి. మాది అఫీషియల్గా ఉంటారు రే. చిన్నారు బాగుంది నాది. ఏట్రా అంత తెల్లగా ఉంది అది? మరి మంచిగా ఉతికారు కదరా. మన తెల్ల చీర కట్టుకొని వచ్చింది. తెల్ల చీర బావా. ఇది పుల్లలు ఇవి ఏదైనా కొద్ది పైకి లాగా. ఇప్పటి వరకు మన ఛానల్లోని ఈ టైంలోని క్యాంపింగ్ చేసే ఇదైతే లేదు కదరా. లేదు, అన్ని కూడా మధ్యాహ్నం దాటిన తర్వాతే. కానీ ఈ రోజు మాత్రం 11 గంటలకి స్టార్ట్ చేస్తున్నాం ఇదంతా. ఇప్పటి వరకు అయితే వర్షం వచ్చే అవకాశాలు అయితే లేవు. చూడాలి మరి ఈ రోజు క్లైమేట్ కూడా బాగుందని చెప్పి చూపిస్తున్నాడు రా గూగుల్ని నమ్మలేము ఒకసారి. ఫ్రెండ్స్ చూసారు కదా ముందు నుంచి టెంట్స్ ఏ విధంగా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మేము వెళ్దామా? మధ్యాహ్నం ఫుడ్ కోసం అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ వచ్చి కోతులు తినేస్తున్నాయి బామర్ది ఈ చోళ్ళంతా. ఈ మేక మళ్ళీ మధ్యాహ్నం వస్తుంది. ఇంకా మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇంట్లో ఉంది. ఇప్పుడు చూడు అది ఇక్కడ తెంపేసి అది మొత్తం అలాగే తినే కరెక్ట్ గా ఇక్కడ తెంపుతున్నాయి కదా బా. తెంపి తినేస్తున్నాయి బామర్ది. ఇక్కడ తెంపేస్తున్నాయి. తెంపేసి నోట్లో పెట్టుకుంటాయి అనమాట. ఇవి లేతగా ఉన్నాయి కాబట్టి లోపల పాలు అనేది ఉంటుంది, తీయగా ఉంటుంది. సో అట్లా తెంపేసి తినేస్తుంటాయి. ఇలా తింటాయి. ఇదిగో చూసారా, ఇది కూడా ఇదిగో లాగేస్తున్నాయి. అడవికి దగ్గరగా ఉండడం వల్ల ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. వాటి నుంచి మనం ఈ పంటను కాపాడుకోవడానికి ప్రతిరోజు వచ్చి ఇక్కడ కాపు అనేది ఉండాలి అన్న. మొక్కలు పైన ఉన్నాయి, కింద ఉన్నాయి. ఏది తవ్వుదాం అన్న? పైవే తవ్వుదాం తమ్ముడు. ఈ కిందకే 1-2 ఉన్నాయి కదా, పైకి వేసిద్దాం. ముందు ఇక్కడ తవ్వుదాం. ఈ దుంపలు డిసెంబర్ జనవరికి అలా వస్తాయి కదా. ఈ ఆకులు చనిపోతేనే మంచిగా దుంపలు బలంగా ఉంటాయి. ఇప్పుడు కూడా ఉంటాయి ఏమన్నా పాత దుంపలు ముందుగా వచ్చేది ఎలకలే ఉంటాయి రాజు. ఎలుకలు ఉన్నాయా? చూడు బాగా అనిపిస్తుంది. అదే దుంప కనిపిస్తుంది అది బయట. ఎలకలు అయి ఉంటే తినేయాల్సిందేమో. దుంప వచ్చింది బయట. కోతులా ఏం మరి చెప్పలే. మరి ఈ దుంపలు అయితే ఈ విధంగా అయితే ఉంటాయి. చారు దుంపలు అంటారు, అలానే చామ దుంపలు అని కూడా అంటారు. వీటిని కాల్చుకుని తినొచ్చు, బాగుంటాయి. మనం గతసారి చేసిన దుంపలు అయితే వాటిని కూర వండడానికి ఉపయోగిస్తారు. కానీ మాత్రం ఉడకబెట్టి తింటారు. మరలా దీన్ని కాల్చుకుని కూడా తినొచ్చు. మనం ఈ రోజు కాల్చుకుని తినబోతున్నాం. బాగుంటాయి, మీకు చూపిస్తున్న తర్వాత. ఈ మొక్కలు అయితే ఇలా కనిపిస్తుంటాయి. ఏ దుంప మొక్క ఆకు అయితే నల్లగా ఇలా మంచిగా కనిపిస్తుంటుందో అక్కడ పెద్ద దుంపలు ఉంటాయని చెప్పి మా వాళ్ళు నమ్ముతారు. ఉన్నాయా? దుంపేనా బా? దుంప ఏది బా? ఉన్నాయరా దుంపలు, పర్లేదు. పాతది కదా బా. ఇవి ఉడికిన తర్వాత అంటే కాల్చిన తర్వాత మంచి పిండిగా ఉంటుంది లోపల దుంప. ఏది? ఓకే, మనకైతే దొరుకుతాయి ఈరోజు, ప్రాబ్లం అయితే లేదు. ఇదిగో చూడండి ఎలా ఉన్నాయో. మీలో ఎంతమంది తిన్నారు ఇట్లాంటి దుంపలు?
మీలో చాలా మందికి తెలియకపోవచ్చు, ఎందుకంటే సిటీ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి అయితే మాలాగా పల్లెటూర్ల నుంచి వెళ్ళే వాళ్ళకి అయితే మాత్రం తప్పకుండా తెలిసే ఉంటుంది. ఈ దుంపలు చాలా బాగుంటాయి. కూర దుంపలు కాదు ఇవి, ఉడకబెట్టి అలానే కాల్చి తినే దుంపలు. ఫ్రెండ్స్ ఇదిగో ఈ ఆకులు అయితే తీసుకున్నాము. ఇప్పటి వరకు వచ్చి 4 దుంపలు అయితే తవ్వామన్నమాట. ఉందా తీయాలా? ఓరి ఇక్కడ చీమలు ఉన్నాయిరా, జాగ్రత్త చూడు, కుడతాయి. పెద్ద పెద్ద కండ చీమలేదు అంటారు కదా, ఇది గండు చీమలు చూసారా. దీంతో పాటుగానే చలి చీమలు అంటారు కదా చిన్నవి, అవి కూడా ఉన్నాయి. ఇక్కడ దుంప అయితే ఉంది బావా, పొడి చేసావు బా, పొడిసేసాను బాగుంది. ఇది ఓరో కుడుతున్నాయిరా. రే రే తీసిరా తీసిరా ఇక్కడ కుడుతున్నాయిరా బాబు, చాలా ఎక్కువ ఉన్నాయి బాగుంది. ఎలా తవ్వడానికి ఇంత చీమలు ఏట్రా ఇది? ఈ చెట్టు మొదల్లోని చీమలు అయితే ఉన్నాయి. చనిపోయింది ఇది, అంటే ఎండిపోయి ఆ లోపలంతా కూడాను ఇలా ఉండడం వల్ల చీమలు దూరిపోయాయి మొత్తం, అంటే చేరిపోయాయి. ఫ్రెండ్స్ ఇదిగో మనం అయితే ఫస్ట్ తాం కదా, అందులో 1 కిలో వరకు అయితే తీసుకున్నాము. ఇదిగో ఇక్కడ కూడాను తవ్వుతున్నాం అనమాట. ఇక్కడ ఉన్నాయో తెలియట్లేదు, చూద్దాం. మంచిగా ఎక్కుతున్నాడు, అది జారిపోతున్నాడు. ఇక్కడ ఉన్న చీమలు పైకి వచ్చేస్తున్నాయి బా, వస్తున్నాయి, చాలా భయంకరంగా ఉన్నాయి, కుడుతున్నాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వంటకి తర్వాత క్యాంప్ ఫైర్కి కర్రలు అయితే తీసుకుందాం. అన్న ఇటు ఊట ఉంది అన్నావు కదా, ఎక్కడ ఉంది? ఇదే తమ్ముడు, బాగుంటుంది. ఇదే బామర్ది, ఇక్కడ ఉంది. పద చూద్దాం ఎలా ఉందో. మొన్న తుఫాన్కి మట్టి అంతా లూజ్గా ఉంది. బామర్ది బాగలేదు బామర్ది, ఇక్కడ నీళ్ళు ఇక్కడ తాగుతుంటాం కానీ ఇంతకు ముందు బాగలేదు. ఇది బాగా చేస్తే ఇక్కడ తాగొచ్చు మారుది, ఇక్కడ నుండి ఊట వస్తుంది. పైన ఊట నీళ్ళు అయితే కిందికి అయితే వస్తున్నాయి కానీ కిందన బాగాలేదు. ఇది మొత్తం కూడా బురదగా నాచు పట్టి అంతా పాడైపోయింది. సర్లే వేరే ప్రాంతం నుంచి తీసుకొద్దాం వాటర్. అవును, కర్రలు అయితే తీసుకెళ్ళిపోదాం, కర్రలు తీసుకెళ్దాం వంటకినా క్యాంప్ ఫైర్ కోసం. ఈ తీగ చెట్టు భలేగా ఉందిరా ఇది. ఎక్కుదామా? ఎక్కడం కాదు కానీ చాలా హైట్కి వెళ్ళింది ఇది. ఒక్క కొమ్మ దగ్గర ఉంది అది, వచ్చేస్తుంది చూడు. అలాగుండు నేను పడిపోవచ్చురా. ఆ పైకి చూసారా ఎంత పెద్దగా వెళ్ళిందంటే. ఇలాంటి అడవి మధ్యలో నుంచి వెళ్తుంటే ఈ వాటర్ ఫ్లో ఉంటే మాత్రం భలేగా ఉంటుందిరా. ఆ శబ్దం అనేది, శబ్దము చాలా మంచిగా ఉంటది, చాలా బాగుంటది. భలేగుంది గురుది. నీలి రంగు అమ్మా, మధ్యలో చూడది, మధ్యలో ఇట్లా ఇంత అందంగా ఉంది కదా. ఆ గడ్డి మొక్కలు అనేవి అలా పైకి వస్తాయి, దాని వల్ల సూపర్ కనిపిస్తుంది. కెమెరాలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ నిజంగా మా కళ్ళకు మాత్రం చాలా అద్భుతంగా సూపర్ గా కనిపిస్తుంది. ఏదో మడ అడవులు, అవును, ఇట్లాంటి అడవులు ఉంటాయి కదా, సో అట్లా కనిపిస్తుంది. పైన చూడండి, ఇదిగో పడిన వర్షం అంతా కూడాను ఇక్కడ ఈ చెరువు దగ్గరికి అయితే వస్తుంది అనమాట. మామూలు ఇలాగా తవ్వుకున్నారు చెరువు. ఇక్కడ ఉన్న వాటర్ అంతా కూడా కిందన పొలాలకి తీసుకెళ్తుంటారు. చాలా బాగుంది, నీలి రంగులోని ఈ కిందన ఈ మొక్కలన్నీ కూడా పచ్చ రంగులోని సూపర్గా ఉంది. మాకైతే బాగా నచ్చింది. ఇక్కడ కొన్ని ఉన్నాయి కర్రలు, ఇవైతే తీసుకెళ్ళిపోతాం. బావా ఈ కర్రలన్నీ మనకు వంటకు సరిపోతాయి కదా? సరిపోతాయి. క్యాంప్ ఫైర్ చాలా తర్వాత తీసుకుందాం అవి. రాత్రి తీసుకొద్దామే. అవును, రాత్రి ఈ అడవి అంతా కూడా ఉంటది, ఏదైనా అవసరమైతే రాత్రికి తీసుకొద్దాం. అవును, ఈ ఎండకి మంట చాలా గట్టిగా మండుతుంది బామర్ది. ఈ మంట సరిపోద్ది బా దుంపలకి? సరిపోద్ది బామర్ది. అని నిప్పులు రెడీ అయిపోయి పెడదామా ఇప్పుడు దుంపలు? పెట్టండి రా, ఒకసారి పెట్టేస్తారు బా. పెట్టు, సరిపెడదాం. ఇది ఒకటి పెడుతున్నాడు, మనకు సరిపోతుందా ఈ నిప్పులు? సరిపోతుంది. ఈ దుంపలు కాలిన తర్వాత సూపర్గా ఉంటుంది కదరా, మంచిగా కాలుతుంటాయి చూడు, పొడి పొడిగా పిండిగా వస్తాయి. నేనేం చేసేవాడిని అంటే మా దగ్గర ఈ చోళ్ళు ఈ సాములు వేసే ఇది ప్రాంతం ఉంటుంది కదా మన గరువులు, అక్కడ ఒక్కడిని వెళ్ళేవాడిని. ఒక్కడిని తవ్వి నాకు ఎంత కావాలో అంత తీసుకెళ్ళి మంచిగా కాల్చి తినేసి మళ్ళీ ఇంటికి వచ్చేవాడిని. కాపుకి వెళ్తాం కదా ఈ కోతులు, ఈ జంతువులు, అడవి జంతువుల నుంచి. అలా ఉంటే బోర్ కొడుతుంటది, చేసుకొని తింటే మంచిగా ఉంటది. మంచిగా కాల్చురా రాజు, కాల్చేద్దాం మంచిగా. అటు వెళ్ళదు కదా మన టెంట్ కాసి, అటు వెళ్ళదు బ్రో. ఆ చిన్నవన్నీ అయిపోయినట్టున్నాయి బ్రో. అవును, అదే చూస్తున్నా. ఇది అవ్వలేదురా ఇంకా? ఇది కూడా అయిపోయింది, ఇది కూడా అయిపోయినట్టుంది బ్రో. ఇది తీసిదా? ఇప్పుడు అయిపోయింది, ఇది అవ్వలేదు ఇంకా. ఉడికినట్టున్నాయిరా బాగానే. అదే చూస్తుంటే అలాగా కనిపిస్తుంది. ఇలా గుండ్రంగా ఇలా దిబ్బ గుండ్రగా బాగుంటాయిరా. అవునా? తినడానికి బాగుంటుంది కానీ శుభ్రం చేయడానికి కొద్దిగా ఉంటుంది బాగా. అవునరా, ఇప్పుడు టైం ఎంత అవుతుందిరా? 1 గంట అవుతుందా? కాదే, ఎక్కువ ఉంటుంది. ఓకే, నాది అయిపోయిందిరా. ఇది చూసారా ఎలా కనిపిస్తుందో? ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఒకసారి ఇప్పుడు నోట్లో పెట్టుకుందాం, ఎలా ఉందో చూద్దాం. మెత్తగా ఉడికింది మారిది, మంచిగా ఉడికిందా? పిండిగా వచ్చింది బా, సూపర్, బాగా వచ్చింది, అదిరిపోయింది, మామూలుగా లేదు. చూడండి ఎలా ఉందో, చూసారా? ఈ కలర్ కూడాను గమనిస్తే ఆకులు ఉండింది చూడు, అదే కలర్ అలానే వచ్చింది దుంపలు. ఇంకా కొంచెం లేదుగా ఉన్నాయి బ్రో, ఇవి తెల్లగా అవుతాయి, ముద్రతి తెల్లగా వస్తాయి. టార్జన్ చేతుల్లో మారబోతున్నాయి.
ఈరోజు మన మధ్యాహ్నం ఫుడ్ అయితే చాలా బాగుంది. నిజంగా బాగా చాలా బాగున్నాయి. ఇప్పుడు కాదు గణేష్, డిసెంబర్ జనవరిలో అయితే మంచి టేస్ట్ ఉండాల్సింది. ఇప్పుడు బాగుంటాయి అన్న, అప్పుడు ఎందుకంటే ముద్రిపోయి ఉంటాయి కదా. ముదిరిపోయి ఉంటాయి, ఇప్పుడు పిండి పిండి పిండిగా పిండిగా వస్తాయి. పిండి పిండిగా ఉంటాయి. వెనకాల మా ఊరావులు బాగా వస్తాయి, ఇక్కడ తీసుకొస్తారు. తిరుగుతున్నాయి వెంటనే ఆ టెంట్ లోపల దూరిపోతాయి రా బాబు. మూసేసి వచ్చాం. ఫ్రెండ్స్ ఇప్పుడేమో 4 గంటలు అవుతుంది. మేమైతే కాఫీ తయారు చేస్తున్నాం, చిన్న రబ్బా నేను. ఒక్కసారి ఇక్కడ చూపించు బా, అసలైనది రెడీ అవుతుంది. ఇటు మటన్ ఫ్రెండ్స్, మేమైతే చీకులు తయారు చేస్తున్నాం. అన్న మనం ఇప్పటి వరకు చికెన్తో తయారు చేస్తాం కదా, ఈరోజు మటన్తో తయారు చేస్తాం. అవునవును, ఫస్ట్ టైం ఎలా ఉంటుందో మరి చూద్దాం. బాగానే వస్తుంది. చాలా గట్టిగా ఉందన్నది మాంసం, గట్టిగా ఉంది. డొక్కులా ఉంటుంది ఇది. 5 సంవత్సరాల్లో ఉంటుంది. తయారైపోయింది అంతేనా? అంతే. దించే తాగిద్దాం, చలి పుడుతుంది ఇక్కడ. బామర్ది ఫిల్టర్ చేయలేదు, బామర్ది పర్లేదా? పర్లేదు బా, మనకు అలవాటే కదా. ఎవరు తయారు చేశారు? అదిరిపోయింది. ఎలాగుంది? సూపర్గా ఉంది. యాలకాయలు తర్వాత నుంచి అల్లం ఇవన్నీ కలిపి తయారు చేశాడు చిన్నరావన్న చక్కగా. స్ట్రాంగ్ బామర్ది చాలా బాగుంది బామర్ది, నిజంగా మన షాప్ నుండి తీసుకొచ్చిన పౌడర్ ఇది. బాగుంది. సూపర్. ఒకటి పెట్టేద్దామా? ఇంకోటి ఇలా పెడితే నిజంగా ఎంతమంది టీ స్టాల్ అని పెట్టేద్దాం. ఓకే, ఇలా పెడితే వాళ్ళు తాగరు రాజు. అందులో నివ్వన టీ తయారు చేయాలి. బాగుంది. అదిగో సగం పొయ్యి పైన ఇంకా చల్లారిపోద్ది అని చెప్పేసి ఇంక ఎత్తేస్తున్నాం. అది అలానే ఉంది, కానీ పొగ అవుతుంది, మంట రావట్లేదు అక్కడ. రెండో రౌండ్కి ఎంతవరకు అయిందిరా? ఇది అయిపోయి వచ్చింది, ఇంకొక 10 నిమిషాలు అయిపోద్ది. స్మెల్ కొడుతున్నాయి, మంచి పొగలు వస్తున్నాయి. మంచిగా మసాలా వేసాం కదా బాగా, మంచిగా దట్టించి చక్కగా తయారు చేసాం కదా, అందుకనే ఇప్పుడిప్పుడే సన్ కూడా కిందికి అయితే వెళ్ళిపోతున్నాడు. అక్కడ నుంచి లైట్ అయితే వస్తుంది చూడండి. ఇదిగా మరి కాసేపట్లో మొత్తం కూడా డార్క్ గా తయారైపోతుంది. క్లైమేట్ బాగుంది బా, ఇప్పుడు బాగుంది. క్లైమేట్ అయితే చాలా చక్కగా ఉంది. మధ్యాహ్నమే ఫ్రెండ్స్, ఇప్పుడే కబాబ్ అయితే తీసుకున్నాం, తింటున్నాం అనమాట. ఎలా ఉంటుంది అక్కడ చూద్దాం. మరి మంచిగా కాల్చుకున్నాం పొయ్యి పైన నిప్పుల దగ్గర. మంచిగా స్మెల్ కూడా వస్తుంది. మామూలుగా లేదు, మంచిగా మసాలా అని కూడా దట్టించాం అనమాట. బాగుంది. ఇట్లా మాడింది బాగుంటుంది, కానీ ఆరోగ్యానికి అంత మంచిది కాదంటారు. చికెన్తో కాదురా, మటన్తో కూడా అప్పుడప్పుడు ఇట్లాంటి ఏం తినాలా. మీరు కూడా ఎప్పుడైనా మటన్తో ఇలా కబాబ్ కాల్చుకొని తినట్లేదండి? కామెంట్స్ చేయండి. సూపర్ ఉంటుంది, ఫ్రెష్ అండి, బాగుంది. చికెన్తో చేసి ఉంటారు కానీ మటన్ ట్రై చేయలేదు ఇప్పుడు. కావచ్చు, కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ కదా. మటన్కి కాస్ట్ ఎక్కువ కదా రాజు, అంటే రేట్ ఎక్కువ పెట్టట్లేదు కబాబ్. అది కబాబ్ మటన్కి 30 రూపాయలు 50 రూపాయలు ఇచ్చినా వాళ్ళకి కిట్టదేమో. కిట్టదు. అవును. ఈరోజు మటన్ కూడాను బాగా చిన్నగా ఫ్రై చేస్తాడు ఈరోజు వంటలోని. దీంతో పాటు కానీ ఇంకో కూర అయితే మన దగ్గర ఉంది, అది కూడా మనం తయారు చేయబోతున్నాం. చల్లటి వాతావరణంలో మంచిగా కాల్చుకొని ఇలా తింటుంటే ఫీల్ అనేది వేరు. కారం మాత్రం దండిగా వేస్తున్నారా? ఇదిగో మనోలే బాగా గట్టిగా వేసేవాను సార్, నన్ను గట్టిగానే కలిపిడు. కన్నీరు వచ్చినట్టు అనిపిస్తుంది నాకు, ఎప్పుడంటే అలాగ అనిపించలేదు. కారం ఎక్కువ ఉందా? కారం ఎక్కువ ఉంది. జోలో చిబ్బాకి అట్లా అనిపించిందంటే మన పరిస్థితి రా. అంతేనా? అయిపోతామేమో మనం ఇంకా. ఏడు బా, నీ వేపుడు ఎంతవరకు వచ్చింది? అయిపోయి వచ్చింది వారిది, దగ్గర వచ్చింది. ఫ్రై లాగా ఉంది, మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది, చాలా మంచిగా కనిపిస్తుంది. అదే మంచిగా దగ్గరగా రెడీ అవ్వాలి బా. ఇదంతా అలాగే బాగుంది, మామూలుగా తెలియదు. మొత్తానికి బాగా ఆ వాటర్ అంతా కూడా ఇంకేటట్లు చేసాడు. బాగా దించే బా, మనకు ఇంకా అడుగుని అంటుకుంటుంది. లేకుంటే నల్లగా ఈ క్యాంపింగ్ లో స్పెషల్ వంట అయితే ఉంది, అదైతే చేస్తాం. ఇంకా అది మాకు స్పెషల్, మీకు అలవాటే. మీలో చాలా మందికి పరిచయం ఉన్నటువంటి వంటకం అది. అది లేరు అయిపోయిందా లేదా మీది? తినక చేసే తమ్ముడు చిన్న లేదు, పల్చగా చేస్తే బాగుంటుందని. ఇప్పుడైతే మేము వంట అయితే స్టార్ట్ చేసాము. ఈరోజు వంట ఏంటంటే కారం బూంది ఉంటుంది కదా, దాంతో కూర అనమాట. మేము రాజమండ్రిలో చదివేటప్పుడు ఈ కూర అయితే మాకు బాగా నచ్చిందనమాట. మేము కొత్తగా వెళ్ళి చూసినప్పుడు కొత్తగా అనిపించింది, కానీ తిన్న తర్వాత చాలా మంచిగా అనిపించింది. సో ఆ స్టైల్ అయితే ఈరోజు ఈ వంట అయితే చేయబోతున్నాం, ఆ స్టైల్లో. ఇప్పటి వరకు నేను కారం బూంది ఏదో స్వీట్ షాప్లో వెళ్ళి తిన్నాను, తర్వాత సంతాల్లో అలా తిన్నాను, కానీ ఇలా కూర చేస్తారనేసి ఫస్ట్ టైం చెప్పింది. ఈసారి అయితే ట్రై చేద్దాం. మరి ఎలా ఇదంతా కూడా రంపచోడవరం ఏరియాలోని రాజమండ్రి ప్రాంతాల్లోనే అయితే మంచి పరిచయం ఉన్నటువంటి వంటకమే. మేమైతే కర్రీలు కట్టించుకొని, అంటే హాస్టల్లో ఒక్కొక్కసారి ఫుడ్ బాగాలేనప్పుడు అది తీసుకెళ్ళి తినాలి మేము, మంచిగా అనిపించేది. ఈరోజు మనము అది తయారు చేద్దాం. ఓకే, అలాగే బావా. ఉల్లిపాయలు బావా, ఉల్లిపాయలు కూడా కొద్దిగా సన్నగా తురిమేమన్నమాట, అంటే పొడవుగా కట్ చేయకుండా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం అనమాట. బూందీ క్వాంటిటీ ఎంతరా? 1/2 కేజీ బా. ఓకే, దానికి సరిపోతుందిలే. మన క్యాంపింగ్లలోని ఈ టైంలో వంట అయ్యే వీడియో అంటే ఇదే.
అంటే క్యాంపింగ్లో ఈ టైంలో ఎప్పుడు కూడా వంట అనేది చేయము. బతికిపోయి సాధారణంగా అన్ని వంటకాలన్నీ 8 దాటిన తర్వాత అవుతుంటాయి. 9 లాస్ట్ 2 గంటల దాకా కూడా అవ్వచ్చు. ఇప్పుడు టైం వచ్చి 6 గంటల అట్లా ఆ ప్రాంతం అయితే అవుతుంది. బావా కొద్దిగా ఉప్పు, పసుపు వేస్తున్నాం. ఇదైతే ఉప్పు, కొన్ని కరివేపాకు ఆకులు కూడా వేసేద్దాం. అల్లం వెల్లుల్లి ముద్ద దీంట్లో కలుపుదాం. ఇది వేసిన తర్వాత మంచి అరోమా వస్తుంది. రాజు ఈరోజు ఫుల్ మూన్ అయితే చూడబోతున్నాం రా. అవును బా, చాలా మంచిగా కనిపిస్తుంది. చూసేది ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాడు మనోడు. దీంట్లో పచ్చిమిరపకాయలు కూడా కలిపాము, మీకు చూపించలేదు. అప్పటికల్లా మా బావ వేసాడు దీంట్లోని. ఇప్పుడు దీంట్లో కారం అయితే వేద్దాము, కొంచెం ధనియాల పొడి, అలానే జీర పొడి, గరం మసాలా కూడాను, కాస్త ఉప్పు. దీంట్లో ఇప్పుడు కాస్త వాటర్ అయితే యాడ్ చేద్దాం. ఫ్రెండ్స్, వాటర్ అయితే మంచిగా మరిగింది. ఇప్పుడైతే కారం బూంది అయితే అందులో కలిపేద్దాము. పలుకులో కేసరి ఒక కలపండి, మిగిలిద్దాం. ఇది లేదు బా, ఇది పీల్చుకున్న తర్వాత తక్కువైపోతుంది బ్రో. అవునా, పలసగా వస్తుందా? పచ్చగా రాదు, ముద్దగానే వస్తుందిలే. వేసే మొత్తం వేసి. ఏటరాజు ఎలా వస్తుందంటావు? ఏం బా, నేను ఎప్పుడు తినలేదు, మరి ఎలాగుంటుంది దాని టేస్ట్ అనేది. బయట తినుంటే ఇక్కడ ఉన్న టేస్ట్ బాగుంటుందా బాబు? కూర అంతా కూడా తయారైపోయింది. చివరిగా కొత్తిమీర మనం చల్లుకొని ఇంకా అంత ఫాస్ట్గా అయిపోయిందా? అంతేరా, అది వాటర్ పీల్చుకుంది అంటే ఇంక అయిపోయినట్టు. అవునా, నేను ఏదో రసంలాగా వస్తుంది లేకుంటే సాంబార్లాగా వస్తుంది ఏమనుకుంటున్నాను. ఇంకా ఇది కొద్దిగా ముద్దకు వస్తుంది కూర. ఫ్రెండ్స్, కూరని మొత్తం రెడీ చేసామన్నమాట. అన్నం అయితే అవుతుంది. ఇక్కడేమో క్యాంపర్ పెట్టుకున్నాము. వెనకాల చంద్రుడు మొత్తం బాగా కనిపిస్తున్నాడు అన్నయ్య. చాలా మంచిగా కనిపిస్తున్నాడు తమ్ముడు, నిండుగా కనిపిస్తున్నాడు. నిండు పున్నమి వేళ. పున్నమే ఈరోజు మరి. సో ఈరోజు మంచిగా ఈ మూన్ లైట్ డిన్నర్ అనమాట. ఈరోజు మనకు ఈ మూన్ కిందన, అంటే ఈ చంద్రుని యొక్క కాంతి కిందన భోజనం చేయాలని చెప్పి ఎప్పటి నుంచి అనుకుంటున్నాం, కానీ అది కుదరట్లేదు. అంటే చేసాం క్యాంపింగ్లో, కానీ ఆ రోజు ఏటవుతుందంటే మబ్బు రావడం కానీ వర్షం రావడం కానీ ఏదో ఒకటి వచ్చి అంతరాయం కలిగేది. ఈరోజు మాత్రం మనకు చిక్కాడు, సూపర్గా కనిపిస్తుంది. వెనకాల మీకు అది కనిపిస్తుండొచ్చు. లైట్ కూడా పెట్టట్లేదు, ఎందుకంటే లైట్ పెడితే అది కనిపించదు. అవును, ఈ ఫీల్ అనేది రాదని చెప్పి క్యాంప్ ఫైర్ ముందర ఇట్లా మనం చలి కాచుకుంటూ వెనకాల చంద్రుడు ఉంటే అది సూపర్గా ఉంటుంది. అందుకే లైట్ కూడా పెట్టలేదు. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఈ రోజు ఇంకా ఈ ఏంటంటారు మబ్బులు అనేవి లేకపోవడం వల్ల ఇంకా మంచిగా ఉంటుంది, క్లియర్గా ఉంది. అవును, పైగా ఈ చుట్టూరంతా కూడా కొండలు ఒక గ్లోబ్ లాగా ఉంది. మధ్యలో ఒక ఆకాశం ఉండి దాని చుట్టూరంతా కూడా అంటే ఈ వాల్ లాగా ఈ కొండలే ఉన్నాయి. బాగుంది, ఎటువైపు చూసినా కూడా కొండలే ఉన్నాయి. మనం మధ్యలో ఉన్నట్టు ఉన్నాం. ఈ చుట్టూరు ఉన్నటువంటి కొండలన్నీ కూడా ఒక గోడలాగా అలా బాగుంది, చాలా మంచిగా ఉంది. ఈరోజు భోజనాలన్నీ కూడా పూర్తి అయిపోయి ఇప్పుడైతే మన వాళ్ళకి ఆకులు అయితే ఇద్దాం. చిన్నారబాబు ఎప్పుడు పంచుతుంటాడు, ఈసారి నేను తీసుకున్నాను. వంటలు పూర్తయిపోయి భోజనాలు అన్నానా? సారీ, వంటలన్నీ అయిపోయి ఇప్పుడు ఆకులు అయితే ఇద్దాం మన వాళ్ళకి. ఈ ఆకులు కూడాను మొదటిసారి ఇట్లాంటి ఆకులు వాడడం. ఇవి ఏంట్రా ఈ మొక్కలు ఏంటి? ఏదో మనకు పువ్వులు వస్తాయి బా దీంట్ నుంచి మనకు. ఆకులు అయితే కావు, ఇవి వేరే రకం మొక్కలు ఆకులు. బావా, మనల్లో చలి కాదు కానీ మన ఊర్లో చలి మాత్రం మనల్లో ఉందన్నమాట. మంచు పడుతుందిరా కిందన, భయంకరంగా ఉంది. మంట అయితే అదే చివరిని ఉందన్నమాట. తర్వాత అక్కడికి వెళ్ళాలి తినిన తర్వాత. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తినేసి అక్కడ వెళ్ళిపోతాం, ఎందుకంటే చలి చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, వేడి వేడిగా పొగలైతే కక్కుతున్నాయి. మొత్తం కవర్ అయిపోయింది. సాల్వా నాకు మన చిన్న రగిచ్చేటు. అన్నం కిందన పడకుండా వడ్డించే ప్రయత్నం అయితే చేస్తున్నాను, బట్ ఇది అవుతుందా లేదనేది చూద్దాం. సక్సెస్ అవుతుంది అది. ఇప్పుడైతే కూర అయితే పంచుదాం. ఇదే గట్ట అయితే వాడుతున్నాం. సురేష్ అన్నకి వాళ్ళు పట్టుంటాడు అటు నుంచే మన లేదు మార్చాడు మన గణేష్ గారు. ఓకే, చాలా. దీనిపైన కాస్త లెమన్ అయితే పిండుదాం. లెమన్ అయితే మనం పిండలేదు. లక్ష్మి కామగుండే ఇక్కడ పెట్టేలా. ఓకే, రారా గణేష్. ఫ్రై భలే కనిపిస్తుంది మాది. మంచిగా కనిపిస్తుంది ఫ్రై మాత్రం. నర వంట అది. తిని చెప్పు తమ్ముడు ఎలాగుందో. బూందీ లడ్డుతో ఈరోజు భోజనం. బూందీ లడ్డు. అప్పుడు తినని కూర మొదటిసారి తింటున్నా. టేస్ట్ మాత్రం బాగానే ఉంది. మరి బయట ఎప్పుడైనా తినుంటే అదే ఎలాగుంటుందో తెలియదు, ఇది మాత్రం అయితే చాలా బాగుంది. నాకు కూడా బాగా నచ్చింది మాది. బాగుంది, చాలా బాగుంది. బాగుందా? చాలా బాగుంది. అంటే నీళ్ళు ఎక్కువ పోసావు కదా, అప్పుడు సాంబార్ లాగా చేస్తాడేమో తెలియదు కదా. ఇది వాటర్ అంతా పీల్ చేసుకుంటుంది తమ్ముడు. అవును, బాగుంది. నేనేమో అనుకున్నాను అంటే మాది కరిగిపోద్ది అన్నాను.
కరిగిపోద్ది కానీ కరిగిపోలేదు. నేను కూడాను లక్ష్మణ్ అన్నట్టుగా సాంబార్ లాగా వస్తుందేమో కొద్దిగా ఇదిగా ఉంటుంది అనుకున్నాను నేను. తర్వాత అది వేసిన తర్వాత మొత్తం పీల్చుకున్న తర్వాత అనిపించింది ఇది మంచి కలిపితే మనకు రాగి పిండితో మనకు ఈ తోపలని తయారు చేస్తాం చూడు, అలాగ వస్తుందేమో అనుకున్నాను. మొత్తానికి అది ఎలాగుంది, బాగా అది పీల్చుకుంది, బాగా వచ్చింది. ఉంటాయి కదా. అవునవును. ఏంటంటే అది తర్వాత చూసిన తర్వాత ఇప్పుడు ఎలాగుందంటే మనకు దగ్గరగా మనకు కందిపప్పుని మంచిగా రుబ్బితే ఎలా వస్తుందో నాకు అనిపిస్తుంది. పప్పు కూరలాగా అట్లా ఉంది, కానీ రుచి మాత్రం బాగుంది. అన్నంతో కాకుండా పచ్చి కూర కూడా తినే వచ్చేది. ఫ్రై ఎలా ఉందిరా చెప్పలేదు ఎవరు. ఫ్రై ఎవరు ఇంకా స్టార్ట్ చేయలేదు, అది పక్కన పెట్టేసిందాం బాగా. నల్లగా తయారైపోయింది ఫ్రై అంతా. ముక్క చూడండి ఏ విధంగా ఉందో ఫ్రై చేసింది అయితే. ఒకసారి తిందాం మటన్ కూడాను. నేను ఆ కారం బూంది కూర ఉంది కదా దాని మీద పడ్డాను తినకుండా. బాగుందిరా, ఫ్రై కూడా చాలా బాగుంది, కాకుంటే లైట్గా గట్టిగా ఉంది కదా. దొక్కి చెల్లికాయకి అంటే బాగా ఉన్నాడు, తెలుగులో ఏమంటారు దాన్ని, బాగా వయసు అయిపోయినా తల్లి మేక. తల్లి మేక, ఓకే అట్లా. చూసి తల్లి మేక ఈడే తీసుకొచ్చాడు ఎస్కోట్ నుంచి. లేత మేక అయితే మెత్తగా ఉండాల్సింది, మేము ముదిరిపోయింది కాబట్టి గట్టిగా ఉంటుంది తమ్ముడు. ఫోన్లే మంచిగా ఉంది, వంటలన్నీ కూడాను సూపర్ వచ్చాయి. ఎలా ఉంటుంది అనుకున్నాం కానీ మొత్తానికి అదరగొట్టేసారు ఇద్దరు కలిసారు నా బాబా మరుదులు. అంత గట్టిగా లేదు తమ్ముడు, కొత్త కొత్త వంటలు కదా, లైట్గా గట్టిగా ఉంది. అంటే మన క్యాంపింగ్లో మనం బాగా గుర్తు చేసుకుంటే ఎక్కడికైనా సరే మనం చేసే వీడియోస్లో ఏదైనా సరే అన్ని కొత్తగా ఉంటాయి. రిపీట్గా అంటే చాలా చాలా తక్కువ. ఈ కూరకు వేడి వేడి అన్నమే బాగుంటుందిరా. అవునవును వేడి వేడి తింటే బాగుంటుంది. దీంతో పాటుగా చల్లటి చలిలో పక్కనే మంచి మూన్ లైట్ అనమాట. ఎప్పుడు కూడా మేము క్యాంపింగ్ వీడియో చేసినప్పుడు మూన్ లైట్ రావాలని కోరుకుంటాము. చూస్తుంది కదా మా వెనకాల అయితే చందమామ అయితే మమ్మల్ని చూస్తుంది, మేము తనని చూస్తున్నాము, ఇలా తింటున్నాము. మంచి లైట్ ఉంది. ఒకసారి మా క్యాంపింగ్ టెంట్ పైన చూస్తే ఇప్పటికే మంచి అనేది పొగ మంచి కాదురా, మంచిరా మంచి అనేది కనిపిస్తుందన్నా. చూసారా ఇక్కడ నుంచి నీళ్ళు చల్లరేమనుకుంటారు, ఆ టెంట్లో కూడా చూడండి అక్కడ కూడా మంచి వంటతో మంచి ఫీల్గా మంచిగా తింటున్నాం అనమాట, మంచి ప్రకృతిలో. అదే చాలా మందికి ఇది ఒక డ్రీమ్ రాజు, అంటే అవును ఇట్లా మూన్ లైట్ కింద భోజనం చేయాలని చెప్పి మాకు అట్లాంటి అవకాశం అనేది ఉంది ఆ దేవుడి యొక్క దయ వల్ల. అవును కదా, ఈ ప్రకృతిలోని మనకు అవసరమైనవి ఎన్నో ఉన్నాయి, కావాల్సినవి సౌకర్యాలు చాలానే ఉంటాయి. అవును, చాలా తక్కువ మన వాళ్ళతో పోలిస్తే, కానీ ఇట్లాంటి నేచర్ అనేది దేవుడు మనకు అది ఇచ్చాడు. ఏ పొల్యూషన్ లేని ఇటువంటి నేచర్, ఈ వెదర్, ఈ క్లైమేట్. ఎలాగుందన్న రోజు ఫుడ్ పర్లేదా? పర్లేదు ఇట్టనా, నేను అనుకున్న దానికంటే ఎక్కువ ఉంది. అంటే బాగుందా? ఇప్పుడు తినలేదు కదా, చూస్తేనే ఏదో తినాలా తినకూడదు అన్నట్టుంది, కానీ దీని టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది. చాలా బాగా వచ్చింది. ఇంకా తింటున్నారు. ఇది లక్ష్మణ్ తమ్ముడు వచ్చి లేట్ కొడుతున్నాడు, ఇది పట్టుకున్నాడు. సో భోజనాలు అయితే అవుతున్నాయి. మంచిగా భోజనం చేశాక చక్కగా చలి మంట దగ్గర వెళ్ళి కాసేపు ఉందాం కదా బ్రో, లేకుంటే చలికి చచ్చిపోతాం. బాబు ఒకటి చెప్తాను విను, ఈరోజు నీ స్టోరీ పోస్ట్ పనిచేసి రాది చేద్దామా? ఓకే 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 చంపేస్తారు. నెక్స్ట్ క్యాంపింగ్లో నేను చెప్తాను. అలాంటిదే వద్దు. లేదు అదే చెప్తాం. ఓకేరా, అది మంచి ఐడియానే. అలాంటిదే. ఎంతమంది ఓటేస్తారా? ఎంతమంది ఓటేస్తారు? చెప్తే ఇది చెప్పు, లేదంటే వద్దేద్దాం. అమ్మ అందరు కూడా ఓటేస్తారు కదా బ్రో, అందరు ఓటేస్తారు బ్రో. ఆ తమ్ముడు అంటున్నాడు. తమ్ముడు చెప్పరా. ప్రిపేర్ అవ్వాలి కదా, రాసుకోవాలి. ఎవడు ఎందుకు ప్రిపేర్ అవుతాడు? అదంతా జరిగిన దానికి ఎందుకు ప్రిపేర్? ఇటు చూడు బ్రో, ఒక స్మైల్ ఇవ్వు. మరి కాసేపట్లో మారిన పరిణామాల వల్ల అయితే రివీల్ అవ్వబోతుంది. మారిపోయిన పరిణామాల వల్ల రాజు కథ వినబోతున్నాం. రాము కథ వినే ముందు రాజు కథ అయితే వినాలి, అంతే, అది రూల్ అనమాట. కాబట్టి రాజు అదే. ఇప్పుడు రాజు అయితే కథ అయితే చెప్పలేడు, చెప్పడు కూడా. ఎందుకు రానిలేదా? ఆ కథ చెప్పే ఫీల్ రాదబ్బా ఇప్పుడు. అంటే ఒకటా రెండా రాణులు అక్కడ? నీకన్నా ఉన్నాయి, నాకు అన్ని ఉన్నాయి గురు, మరి ఏం చేస్తాను చెప్పు. కాదరా, చేస్తాను చెప్పు. కాబట్టి ఆ మాత్రం ఉంటది రాణులు ఉంటారు. రాముడికి మరి ఆ మాత్రం ఉండదు చెప్పండి. ఉంటారా? సీత ఊరికే అది అందరం ముందు సీత ఎంతమంది ఉంటారు? రాజ్యం మొత్తం ఉంటారు. అవును. మరి కాసేపట్లో మన రాజు గురించి విందాం. అందరు కూడా వెయిట్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనకి ఇద్దరు అంటే ఏంటనే మర్చిపోయినా, మన వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ మన వాళ్ళిద్దరికి అయితే ఇచ్చేద్దాము. ఇలా తొందరపడుతుందని నేను కలిపేసాను అనమాట నీట్గా. ఇది నర జానే నీకు ఇక్కడ ఉంది రండి, ఇది కర్రీ అంత గాబరా తినేస్తాడు డ్రైవుడు. ఇక్కడ స్పీడ్ తింటున్నాడు.
ఫ్రెండ్స్ భోజనం అయితే చేసాం, సలిమంట కాసుకుంటున్నాం. అన్న స్టార్ట్ చేయండి. పెద్ద మనుషులు కూర్చున్నారు. పెద్ద మనుషులు మేము కాదన్న, అలా కిందకున్నారు చూడండి భార్య భర్తలు. వాళ్ళు రాజు తర్వాత పెద్ద మనుషులు అంటే వాళ్ళే. సో ఇప్పుడైతే మన తీసుకున్నావా పెళ్లి చేసుకుంటప్పుడు వచ్చి పుల్లుగా భోజనం పెట్టాను వాళ్ళకి ఇద్దరికి. అంటే ఆశీర్వాదం తీసుకున్నావు అంటున్నాను, భోజనం కదా. వాళ్ళు ఇవ్వడానికి రాలేదు, ఎక్కడికి వెళ్ళిపోయారు, తినేసారునా. అంటే ఇష్టం లేదు బ్రో మీ పెళ్లి చేసుకుంటారు. అయి ఉండొచ్చులే. సో మన ప్రియతమ నాయకుడు, అందరి మనసులు దోచుకున్న మన యువత నేత, మన ముద్దు బిడ్డ, మన రామ్ బావ స్టోరీ అయితే ఇప్పుడు చెప్పబోతున్నాడు, లవ్ స్టోరీ. సో ఎలా జరిగింది గణేష్ గారు ఏమన్నాడు రాజాన్ని లవ్ స్టోరీ విందాం అన్నాడు కదా, చెప్పు. అదే అన్నాడు, కానీ ఎప్పటి నుంచో మన వాళ్ళు. ఇప్పుడు లవ్ స్టోరీ చెప్పన్నప్పుడు నీకు ఎవరి మీద లేరు మైండ్లో? లేదు కానీ కాదు ఇప్పుడు నాది చెప్పాను అనుకో, ఈడేవాడు ముడతామో వాడు ముందుకు వచ్చాడు. ఎప్పటి నుంచో రాము లవ్ స్టోరీ విందామని చూస్తుంటే ఈడెందుకు వచ్చాడు మధ్యలో? వాళ్ళు ఎందుకు అనుకుంటారు అంటే స్టోరీ చెప్పిన తర్వాత నేను నాది చెప్తాను బ్రో. క్యాంపింగ్ వీడియో ఉంది చూసావా? లేదు ఎందుకు లేదు? ఆ క్యాంపింగ్ వీడియోలో నీళ్ళు లవ్ స్టోరీ కోసం ఎంతమంది ఉన్నారు తెలుసు అక్కడ. అయ్యో క్యూలో వాళ్ళందరూ నాకు చెప్పలేస్తారు. ఇంకా ఒరే మనది నిజానికి ఏదో లైలా మజ్ను, తర్వాత ఏమంటారు టైటానిక్లో ఉంటారు కదా వాళ్ళు ఇద్దరు లవర్స్ పేరు ఏదో పేర్లు జాక్సన్ అంత గొప్ప లవర్స్ బ్రో. బాగా పడుకుందామా? పద చలో బా. ఏంటి బాయ్ మంచు చూడండి ఇక్కడ ఎలాగుంది, ఇదిగో చాలా భయంకరంగా ఉందిరా బాబు, సూపర్ ఉంది. ఇంకా వాటర్ మొత్తం ఇంకా ఎలా పడుతుంది. బాగా వెళ్ళిపోయావు లోపల? ఫ్రెండ్స్ ఎప్పట్లానే మేము కూడా ఇక్కడ నలుగురు అయితే పడుకుంటున్నాం. అవతల టెంట్లో బావాలు అయితే పడుకుంటున్నారు అనమాట. ఎటు బామ్మది అవ్వట్లేదా? సరే ఆగు. సో ఇది మరలా ఉదయానికి మీ ముందుకు అయితే ఉంటాము. అంతవరకు అయితే సెలవు, అందరికీ బాయ్ బాయ్. ఫ్రెండ్స్ మీ అందరికీ శుభోదయము. మేమైతే మంచి ఉదయాన్ని అయితే చూస్తున్నాము. ఇక్కడున్న ప్రకృతి కానీ అదంతా కూడా చాలా మంచిగా కనిపిస్తుంది. సూర్యుడు కూడా వస్తాడు, కానీ ఈ కొండలు ఈ ప్రకృతి మాత్రం ఇలా సన్ రైజ్ పడుతున్నప్పుడు చాలా మంచిగా కనిపిస్తున్నాయి. చూడండి ఇదిగో, ఒకవైపు ఏమో ఆ షేడ్ అయితే పడుతుంది, ఒకవైపు ఏమో లైట్ అయితే పడుతుంది. ఇలా మధ్యలో ఎక్కడైతే ఆ లైట్ పడదో ఆ ప్రాంతం అంతా కూడా చీకటి కనిపిస్తుంది. లైట్ పడినటువంటి ప్రాంతం అంతా కూడాను పైనుంచి పడుతున్న మంచు వల్ల మంచిగా కనిపిస్తున్నాయి. చూడండి ఇలా కనిపిస్తున్నాయో. మా టెంట్స్ అన్ని కూడా బాగా తడిసిపోతే తీసుకెళ్ళిన కింద రాయి దగ్గర అయితే పెట్టాం అనమాట. రాత్రి వచ్చినటువంటి ఆ మంచు వలన అది ఎక్కడ చెమ్మ వచ్చేస్తుంది బ్రో, లోపల వరకు వస్తుంది అది టెంట్స్ లోపలికి. ఇది ఒకసారి కాదు కదా, మనం చాలా సార్లు అనుభవించాం. చాలా సార్లు బాగా మనము కాఫీ తాగేసి అదేదో టిఫిన్ లడ్డు తయారు చేసే బాగా త్వరగా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉప్మా తయారు చేస్తున్నాం. ఇప్పుడు నీళ్ళు పోయాలి బామది, తీసేబా. ఎక్కువైందేమో బా ఉప్మా, మిగిలిపోద్దామో బాది. మిగులుతుందంటవా? రాజు ఉంటే భయపడడం ఎందుకు బా? అది మనకంటూ ఒకడు ఉన్నాడు. కంటెక్సిదబ్బా చాలే సిద్ధి తోప ನಂಗೆ ಬಜ್ಜರಿ ಕದ ಸಿದ್ಧ మన తోప తయారుకితారు మన రాంబావని మన చిన్నరావు కూడతారు వస్తారనమాట. ఇవేనా ఇంకా షుగర్ షుగర్ మండ్రే మహాద్మరి ఓకే మహాద్మరి చూడ చిన్నారా కంటకు సిద్ధంగా వేసి వస్తాను. అడ్గి వేసి వేసి వస్తాను. పోనులే నా వంతు చిన్నారావు నేను కానీ. కూతురు ఏమంటారు కొండ బస్సులో? గాల్సి గాల్సి నన్ను నాలుగు గదే సప్పంగ బా సాటుతగట్టు చెప్పుదాం కూడా అయినా నీకు చెప్పదు మా ఇంకా తమ్ముడు నీ జోడుకు తగసా నా చెప్పుదాం కూడా అయినా కానీ. సరే కానీ ఉప్మా కూడా చాలా మంచిగా తయారు చేశారు. తినేసి ఇంకా ఇంటికి అయితే బయలుదేరుతాము. వెళ్దూర బాబు నువ్వు కూడా వచ్చినప్పటి నుంచి ఇంటికి వెళ్దాం. అదే అంటున్నాడు నైట్ కూడా కళలో కూడా మధ్యరాత్రి వేసిన తర్వాత ఎవరు మాట్లాడుతున్నారు అనుకుంటున్నాను. తమ్ముడు మాట్లాడుతున్నాడా? వస్తున్నాను రేపటి ఉదయాన్ని వచ్చేస్తాను వస్తాను అంటున్నాడు. ఎవర్రా అనుకుని చూస్తే ఈడు ఇప్పుడు ఈ అమ్మ ఎవడరా బాబు ఈ రాత్రి కూడా ఇంత మాట్లాడుతున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు ఈ యొక్క క్యాంపింగ్ అనేది మీకైతే ఏమనిపించింది అనేది కామెంట్స్లో రాయండి. ఇంకొక వారం తర్వాత మరలా కలుద్దాం ఈ క్యాంపింగ్తోని. ఇప్పటి వరకు చూసిన క్యాంపింగ్ అంటే ఇంకో మంచి క్యాంపింగ్ అనమాట. అది ట్రై చేస్తున్నాం, మరి అది మంచిగా అవుతుందా లేదా అనేది చూద్దాం. మీకైతే తప్పకుండా నచ్చుతుంది. అట్లాంటి వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు ఏంటంటే
ట్రైబల్ వీడియోస్ కూడా కొన్ని చేయండి బ్రో అని చెప్పి ఇప్పటికీ మనం చాలానే కవర్ చేసాం. పైగా కొద్దిగా హెల్త్ ప్రాబ్లం ఉండడం వల్లనే నాకు బయటికి వెళ్ళలేకపోతున్నాం. ఎక్కువగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తే మరలా పెయిన్ అనేది ఎక్కువ అవుతుందన్నమాట. ఇట్లాంటి రీజన్స్ వల్లనే ఈ ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ కూడాను స్టార్ట్ చేయడం జరిగింది. అలానే ఈ ఛానల్లో ఈ క్యాంపింగ్ వీడియోస్ కూడాను చేస్తున్నాం అనమాట. కొద్దిగా అది మంచిగా అయిన తర్వాత హెల్త్ అంతా కూడా సెట్ అయిన తర్వాత మరలా మనం రిజిస్టర్ చేద్దాం. ఆ వీడియోస్ అన్నీ కూడాను మేము ముందుగా అయితే తీసుకొస్తాం. కొంతమంది అయితే మన వాళ్ళు గుర్తు చేస్తున్నారు, అందుకని చెప్పి మరో కొత్త వీడియోతో మరలా మేము ముందుకు ఉంటాం. అంతవరకు అయితే సెలవు. బాయ్ ఫ్రెండ్స్.